కల్కిలో ప్రభాస్ గెటప్ అస్సలు బాగాలేదు. జోకర్లా ఉన్నాడు. డైరెక్టర్ అండ్ యాక్టర్ సినిమాని సరిగ్గా చూపించలేకపోయారు. ప్రభాస్ని అలా చూసి చాలా బాధేసింది అంటూ కామెంట్ చేశాడు బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వర్సి. ఇతను ప్రముఖ బాలీవుడ్ నటుడు. మరి అలా అన్నందుకు ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఓ రేంజ్లో ఇచ్చి పడేస్తున్నారు. అసలు ఇంతకీ ఏంటి కాంట్రవర్సరీ? పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా కల్కి. డైరెక్టర్ నాగశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ గారు, దీపికా పదుకొనే, దిశా పటాని, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. జూన్ 27న విడుదలైన ఈ సినిమా ఏకంగా 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. డైరెక్టర్ నాగశ్విన్ అద్భుతమైన మేకింగ్ చూసి ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. ఈ సినిమాకు సెకండ్ పార్ట్ కూడా రానుంది. త్వరలోనే కల్కి 2 గురించి అధికారికంగా ప్రకటించనున్నారు. ఇది ఇలా ఉంటే ప్రపంచం మొత్తం మెచ్చిన కల్కి 2898 AD సినిమాపై బాలీవుడ్ నటుడు అర్షద్ వర్సి కామెంట్స్ చేశాడు భయ్య. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ బాగోలేదని, కల్కి సినిమా తనకు అస్సలు నచ్చలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ పోడ్కాస్ట్లో మాట్లాడుతూ, నేను కల్కి సినిమా చూశాను, నాకు అస్సలు నచ్చలేదు. అందులో ప్రభాస్ జోకర్లా ఉన్నాడు. తనను అలా చూసి చాలా బాధేసింది. ఈ సినిమాను మ్యాడ్ మ్యాక్స్ రేంజ్లో ఊహించుకున్నా, కానీ ఆ రేంజ్లో సినిమాను తెరకెక్కించడంలో దర్శక నటులు ఫెయిల్ అయ్యారు. అమితాబ్ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అర్షద్ వర్సి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా, అతడి తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఒక పక్క సీఎంలు పీఎంలే మా డార్లింగ్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు, కానీ బాలీవుడ్ వాళ్ళు మాత్రం మా డార్లింగ్ ఎదుగుదల, ఫాలోయింగ్ చూసి ఓర్వలేకపోతున్నారు. సినిమానే బాలేదన్నవాడు ఒక్క అమితాబ్ గారి యాక్టింగ్ బాగుందని ఎలా చెప్తున్నాడు? కావాలనే ప్రభాస్ మీద కామెంట్స్ చేశాడని ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు. మా డార్లింగ్ చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు, ఎవరిని పల్లెత్తి మాట అనడు, అలాంటి మా అన్నను అంత మాట అంటావని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో అది అతని అభిప్రాయం, అతను చెప్పాడు. ప్రభాస్ లుక్ బాలేదని తను కూడా బాధపడుతున్నాడు. ఇలా ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పొచ్చు, వదిలేయండి అని అంటున్నారు. మరి తెలుసో తెలియకో కానీ అర్షద్ వర్సి ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా మాట్లాడాడు. ఇంకోవైపు డార్లింగ్ మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.